ఉంటాయి. అందుకే గోవుకొక్కదానికి పూజ చేస్తే చాలు. సంతాడ్యానతుపాదేన గవాం మధ్యేన చ వ్రజేత్ మంగళాయతనం దేవ్య తస్మాత్ పూజ్యా సదైవహి. దిలీప మహారాజు గారు సుదక్షిణాదేవితో కలిసి గోపూజ చేసి గోవుని సేవించిన కారణం చేత వంశకర్త అయిన రఘుమహారాజు గారు పుట్టాడు. అంత గొప్పదైన గోపూజ పృష్ఠభాగమునందు చేస్తారు. అందుకని గోపృష్ఠంలో పసుపు కుంకం వేసి దిలీపుడు సుదక్షిణ వంటి వారి దర్శనం కూడా అంత గొప్పది. అందుకని అట్లా పూజ చేస్తున్నట్లుగా మీకు అక్కడ ఒక మంగళప్రదమైనటువంటి చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. సంతాడ్యానతుపాదేన, ఎప్పుడైనా కాలు ఎవరికైనా తగులుతుందేమో కానీ గోవుకి మాత్రం తగలకూడదు. గవాం మధ్యేన చ వ్రజేత్, ఆవుల మంద మధ్యలోంచి వెళ్లకు. మంగళాయతనం దేవ్య, పరమమంగళప్రద